2 డేస్ అయిందండి వీడియో చేయక. నిన్నటికి మా వెంకి బాబుకి 5 నెలలండి. ఇంకా బిగ్ బాస్లో కళ్యాణ్ పడాలా గెలిచేశాడు. విన్నర్ ఆఫ్ కళ్యాణ్. ఎప్పుడు అందరూ హృదయాన్ని గెలిచేశాడు. ఇప్పుడు కప్పు పెట్టాడు. పాపం ఎంత కష్టపడ్డాడో విజయం దక్కింది. మా వెంకి బాబుకి నిన్న బర్త్డే కాబట్టి వాళ్ళ డాడీ కొద్దిగా చికెన్ ముక్క, నేను చేప పిల్లల్ని వేసానండి. తిన్నాడు, హ్యాపీగా తిన్నాడు. ఈరోజు సార్కి వాకింగ్ చేయిస్తున్నాను. 2 డేస్ అయిపోయింది. ఇంట్లో పని అసలు కుదరలేదండి 2 డేస్. ఈరోజే సార్ని బయటికి తీశాను. సార్ గారు చూస్తున్నారు మళ్ళీ కొత్తగా. ఎక్కడికో వెళ్దాం అనుకుంటున్నాడు. నాన్న ఎక్కడికి వెళ్తాము? నిన్న వాళ్ళ అక్క, వాళ్ళ అన్న వాళ్ళందరూ దీనికి బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు. దీన్ని ముందుకు చూపెట్టి హ్యాపీ బర్త్డే అని కొట్టడము, ఇదేమో భయపడ్డము. ఆ చిన్న మెమరీస్ వీడియోస్ తీయలేదండి. నాకు నిన్న సండే కదండి, సండే ఖాళీ లేదు. వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈయనకి ఇంకేమీ చేయలేదు. నాన్న నిన్న హ్యాపీ బర్త్డే అయింది. 5 months హ్యాపీ బర్త్డే నీకు. నేను పెట్ షాప్లో కనుక్కున్నానండి, ఎందుకు ఫుడ్ తినట్లేదు ఏంటి అని. ఇవి దిగులేసుకున్నదంట. నేను చెప్పాను, మొన్నటి వరకు బాగానే ఉంది, చలి పెట్టకముందు బాగానే తిరుగుతూ తింటూ ఉండేది. ఇప్పుడు ఈ చలి రావడం వల్ల ఇంకా తినడం మానేసిందంటే తోటకూర ఆకులు వేయమన్నారండి, బెండకాయ గింజలు వేయమన్నారు. వేస్తే నోరు కూడా ముట్టలేదు. తర్వాత నేను వీడి కోసం అని చేప పిల్లలు పెంచుతున్నాను కదండి, ఆ చేప పిల్ల పాపం కడుపుతో ఉన్న పిల్ల చనిపోయిందండి. చనిపోతే దాన్ని ఎత్తి వీడికి వేసాను. అది తినేసాడు. మళ్ళీ నిన్న పొద్దున ఒకటి చనిపోయిందండి. బాగా బాధేసింది, పెంచుకున్న పిల్లలు చచ్చిపోతున్నాయని. ఇక సరేనని చెప్పి అది కూడా వేశాను. రాత్రి దాకా తిన్నాడు. ఇక పొద్దున లేచి మళ్ళీ వెనక్కి స్నానాలు అవన్నీ చేయించేసి నీసు కంపు పోగొట్టి ఇంకా అప్పుడు ఈయనకి నార్మల్ ఫుడ్ వేసాను. ఇక మళ్ళీ నోరు మూసుకొని కూర్చుంటాడు. ఇంకా తిండు ఏమీ లేదు. ఇదే పని ఈయనకి. ఈ చలికాలం పోయేదాకా ఈయన ఇలాగే ఏడుస్తాడేమో. మా పెట్ షాప్ అన్నయ్య ఏమో, అమ్మ దానికి అవి పెట్టండి, అది దిగులేసుకో అని అన్నారు. సరే ఇంకోటి మళ్ళీ ఎక్కడైనా దొరికితే తీసుకుందాం అని అనుకుంటున్నాను.